తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. మార్చి నెల ద్వాదశ రాశుల వారికి నవగ్రహాల సంచారాన్ని బట్టి ఎటువంటి ఫలితాలు వెలువడనున్నాయి, వాటికి ఎలాంటి పరిహారాలని పాటించుకోవాలి, ఈ అంశంపై మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రో మరియు వాస్తు వేదిక్ నిపుణురాలు, దేవి ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు. అమ్మ నమస్కారం. నమస్తే అమ్మ, శ్రీమాత్రే నమః. అమ్మ, ఈ మార్చి నెలలోని నవగ్రహాల సంచారం ఎలా ఉంది, ఎలాంటి ఫలితాలను ఇస్తున్నాయో కొంచెం వివరంగా ఈ ద్వాదశ రాశుల గురించి తెలుసుకోబోయే ముందుగా. సో మనకి ఈ మాసం అంతా ఏంటంటే మీనరాశిలోనే ఎక్కువ గ్రహాలు ఉండడం జరుగుతుంది. అంటే మాస ఫలితాలు ఎప్పుడు కూడా బుధుడు, రవి, శుక్రుడు మారుతూ ఉంటే వాటి యొక్క ఫలితాలు, శుభ ఫలితాలు, అశుభ ఫలితాలు రెండు మనం చవి చూస్తూ ఉంటాం ప్రతి మాసము. అయితే ఈ మాసంలోని మొత్తము మీనరాశిలోని రాహు ఆల్రెడీ ఎప్పటి నుంచో ఉన్నారు మనకి అక్కడ. అంటే దాంతోపాటు శుక్రుడు, బుధుడు అక్కడే ఉండడం. దీనివల్ల ఏంటంటే కాస్త మంచి ఫలితాలు, కొన్ని మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. రవి, శనిలు కలిసి ఉన్నారు ఈ మాసంలో కుంభరాశిలో. మార్చి 13 తర్వాత రవి మారినప్పటికీ కూడా అక్కడ మళ్ళీ అక్కడ ఉన్న గ్రహాలన్నీ కూడా ఏంటంటే రాహుతోటి, మళ్ళీ శుక్రుడితోటి, బుధుడితోటి కలిసి ఉన్నారు. మార్చి 13 నుంచి రవి మళ్ళీ మీనరాశిలో సంచరిస్తారు. దాంతో వాళ్ళతో కలిసి ఉన్నారు కనుక కాస్తంత మిశ్రమ ఫలితాలే అన్ని రాశుల వాళ్ళకి కనిపిస్తున్నాయి. అద్భుతమైన ఫలితాలు అని చెప్పడం కాదు, కానీ మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. కానీ జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్తే చాలా మంచి యోగాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే మీనరాశిలో ఉండడం అనేది కొన్ని యోగాలే. శుభగ్రహాలు కదా, పూర్తి శుభగ్రహమైన శుక్రుడు మీనరాశిలో ఉండడం చాలా అదృష్టం, చాలా యోగం. అలాగే బుధుడు కూడా ఉండడం అనేది ఒక యోగం కొన్ని రాశుల వాళ్ళకి. అలాగే తర్వాత రాహుతో కలిసి ఉండడం అదొక యోగాలు. ఎందుకంటే ఖచ్చితంగా కొన్ని ధైర్యాలని, ధైర్య సాహసే అని చెప్పి సాహసాలు చేయడం కానీ, ఇవి చేయించడాల్లో అవసరం కానీ, ఒక నైట్ వాళ్ళని ఒక స్టార్ హీరోలు చేయడం కానీ, ఇవన్నీ అవకాశాలు కూడా ఇది కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఏ రాశి వాళ్ళకి యోగంగా ఉందని చూసుకోవాలి ఈ మాసంలో. తర్వాత కుజుడు వచ్చేసి మిథున రాశిలో ఉన్నాడు. తర్వాత గురువు వక్రించి వృషభ రాశిలో ఉన్నారు. కేతువు కన్యా రాశిలో ఉన్నారు. కుంభరాశిలో రవి, శనులు కలిసి ఉన్నారు. సో ఈ వీళ్ళందరూ ఉండడం వల్ల మార్చి నెలలో చాలా వరకు మిశ్రమ ఫలితాలు అన్ని రాశుల వాళ్ళకి ఉన్నాయి. అలాగే మనకి మార్చి నెలలో 29 షష్టగ్రహ కూటమి అని చెప్పి అది ఉన్నాడు. దానివల్ల కాస్తంత ప్రభావాలు కూడా కొన్ని రాశుల వాళ్ళకి పడుతున్నాయి. సో ఇవన్నీ మనం చూసుకుంటూ జాగ్రత్తగా వెళ్ళడమే. జ్యోతిష్యం అనేది ఏంటంటే ముందుగా చూసుకోవడం అనేది ఏంటంటే భయపడడానికి కాదు, ఒక అడ్వైజ్. అంటే మనకి ముందు అక్కడ మలుపు ఉంది, అక్కడ జాగ్రత్తగా స్లోగా వెళ్ళండి అని కార్కి ఏదైతే చెప్తుంటామో, ఆగండి, స్లోగా వెళ్ళండి, గ్రో స్లో అని చెప్పేసి. అలాగా జ్యోతిష్యం తెలుసుకోవడం వల్ల ఏంటంటే ఏ విషయమైనా ఈ నెలలో ఇవి చేయొచ్చు, ఇవి చేయకూడదు, వీడి జోలికి వెళ్ళకుండా వీడి జోలికి వెళ్ళి పని చేసుకోవచ్చు అని తెలుసుకోవడమే. ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం. అమ్మ, మార్చి నెల ధనుసు రాశి వారికి ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి, ఎలాంటి ఫలితాన్ని ఇస్తున్నాయి? వీళ్ళకి అనుకూలంగా ఉండే గ్రహాలు అంటే రవి తప్ప మిగతా అందరూ అనుకూలంగా ఉన్నట్టే. ఎందుకంటే వీళ్ళ జాతకంలో, యోగంలో ఎప్పుడు ధనుసు రాశి వాడికి ఎప్పుడు కొన్ని ఏదో ఒకటి బ్రహ్మాండంగా ఏదో జాక్పాట్ జరుగుతూనే ఉంటుంది వాళ్ళ జీవితంలో. వాళ్ళకి ఎలాంటి నడిచినా ఏం నడవనివ్వండి, ఏదో ఒకటి మిరాకిల్ జరుగుతుంటుంది. సో అలా ఈ మాసంలో కూడా వీళ్ళకి అన్ని అనుకూలంగానే ఉన్నాయి. వీళ్ళకి అన్నిటికంటే బుధుడు అనుకూలిస్తున్నాడు. చతుర్థ స్థానంలో బుధుడు యోగిస్తాడు, బుద్ధిబలం బాగా పెరుగుతుంది. రాజకీయ రంగంలో ఉన్నవాళ్ళు, రాజకీయంలో, సినిమా రంగంలో రైటర్స్కి ఉండే వాళ్ళకి మెరుగైన ఫలితాలు బాగా ఎక్కువగా కనిపిస్తున్నాయి. వాళ్ళకంటూ గుర్తింపు, ఐడెంటిఫికేషను, వాడి నుంచి ఇది వీళ్ళ రాజ్యం అనేది తెచ్చుకునే అవకాశము. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న కేసెస్ ఏవైతే ఉన్నాయో కోర్టులో కానీ, వీళ్ళ ఆస్తులకు సంబంధించినవి కానీ, చిరాస్తులకు సంబంధించినవి కానీ, ఇవన్నీ రావడం కానీ అన్నీ అనుకూలంగా ఉంది. తర్వాత వివాహ ప్రయత్నాలు చేసుకుని వివాహాలు అవ్వడం, సంతాన ప్రయత్నం చేసే వాళ్ళకి సంతాన యోగం, మంచి మంచి శుభవార్తలు వినడం, ఇవన్నీ కొన్ని జరిగే అవకాశాలు ఈ ధనుసు రాశి వాళ్ళకి బాగుంది. నానా మూలకంగానే ధనాలు. అంటే ఏంటంటే ఏ పని చేసినా ధనం వస్తుంది ఈ మాసం వీళ్ళకి. అది చిన్న పని అయినా పెద్ద పని అయినా ఏదో ఒక ధనం. రుణ విముక్తి వీళ్ళకి ఈ మాసంలో. అంటే రుణాలు చేసేవాళ్ళు రుణం తీర్చుకోవడం కానీ, తెచ్చుకోవడం కానీ అవకాశం ఉంటుంది. అంటే రుణ విముక్తి అంటే ఏంటంటే అప్పు చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో అప్పు చేయకుండా ఆపేసే అవకాశం ఉంటుంది. అలాగే అప్పు తీర్చే అవకాశం ఉంటుంది. వీళ్ళకి రావాల్సిన డబ్బులు ఏమైనా ఉంటాయో ఆ డబ్బులు రావడం ఉంటుంది. ఇవన్నీ కొంచెం జరిగే అవకాశం ఈ ధనుసు రాశి వాడికి ఉంది. భార్యాభర్తల మధ్యలో కాస్తంత విభేదాలు ఉన్నాయి, మిగతా అన్నీ బాగున్నాయి. సో భార్యాభర్తల మధ్యలో కొంచెం అండర్స్టాండింగ్ బాగుంటే బ్రహ్మాండంగా ఈ ధనుసు రాశి వాళ్ళకి బాగుంది. ఎందుకంటే శుభకార్యాలు చేసే అవకాశాలు, శుభకార్యాల్లో పాల్గొనే అవకాశాలు ఇవన్నీ ఎక్కువగా ఉన్నప్పుడు కాస్తంత ఇబ్బందులు, కొన్ని డిస్టర్బెన్సెస్ కానీ కనిపిస్తున్నాయి. కానీ దానికి ఏంటి రీజన్ అంటే ఇంట్లో భార్యాభర్తల మధ్యన సఖ్యత కాస్తంత లోపం. ఒక మాట అనుకోవడం, పెంచుకోవడం వెళ్ళడం వల్ల కాస్తంత ఇబ్బంది పడతారు తప్ప మిగతా అన్ని అనుకూలంగా ఉంది వీళ్ళకి. ఎందుకంటే ఇక్కడ శుక్ర రాహువులు కలిసి ఉన్నారు.
చతుర్థ స్థానంలో. చతుర్థ స్థానం. ఎప్పుడైతే శుక్రరాహులు కలిసి ఉన్నారో తను ఏది అవునంటే ఇది కాదు అని చెప్పాడు అనే అవకాశం ఎక్కువ ఇస్తాడు. ఒకరు కావాలంటే ఒకరు కాదు అని. దానివల్ల కాస్తంత మనస్పర్ధలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఇంకా వీళ్ళు తృతీయ స్థానంలో శని. శని భగవానుడు ఉన్నప్పటికీ కూడా వీళ్ళకి తృతీయ స్థానంలో శని భగవానుడు అంత ఇబ్బంది కాదు. మెయిన్ వీళ్ళకి కాస్తుంది రాహువు ప్లస్ శుక్రుడే. ఎక్స్ట్రీమ్ ఆలోచనలు. అంటే విదేశాలకు వెళ్ళాలి అని అనుకుంటే ఇక అది 1 లక్ష రూపాయలు ఒక కార్యక్రమం పెట్టుకుంటే వీళ్ళు 4-5 లక్షలు ఖర్చు పెట్టేటట్టుగా, ఒక 4 లక్షల కార్యక్రమం అంటే 10 లక్షలు ఖర్చు పెట్టేటట్టుగా అలా ఎక్స్ట్రీమ్ తీసుకెళ్తుంది ఏ విషయమైనా. ఒక చిన్న ఫ్రిడ్జ్ కొందామని వెళ్తే అక్కడ పెద్ద డబుల్ డోర్ ఫ్రిడ్జ్ కొందామని, 1 లక్ష రూపాయల ఫ్రిడ్జ్ కొందామని, ఒక 20,000 పెట్టి కొందాం అనుకుంటే 1 లక్ష రూపాయలు పెట్టి కొందామని. అలాంటి ఎక్స్ట్రీమ్ ఆలోచనలు ఎక్కువగా వస్తుంటాయి. అలాగే ఒక వివాహ విషయాన్ని తీసుకుంటే వివాహ కార్యక్రమం ఒక 5 లక్షలు ఖర్చు పెట్టాలి పెళ్ళి అనుకుంటే ఒక 15 లక్షలు ఖర్చు పెట్టడం. అంటే ఒక్కటికి 4 ఇంతలు ఖర్చు పెట్టడం అనేది జరుగుతుంది. ఖర్చు పెంచేస్తారు ఆటోమేటిక్గా. అది అలా వెళ్తారు దానికి కారణం ఏంటంటే భార్యాభర్తల ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ లోపం. సో వీళ్ళిద్దరు అండర్స్టాండింగ్గా ఉండి కాదు ఇంత ఖర్చు ఇది ఇంతే ఇది బడ్జెట్ అని చెప్పి మాట్లాడుకుంటే కనుక చక్కగా వీళ్ళు ధనుసు రాశి వాళ్ళకి ఈ మాసం బాగుంది. మరి ఈ నెలంతా అనుకూలంగా నడవాలి అని అంటే అసలు ఎలాంటి పరిహారాన్ని పాటించుకోవాలి, ఏ దైవారాధన చేసుకోవాలంటారు? ఎప్పుడు వీళ్ళు భార్యాభర్తల మధ్య సమస్యలు ఏమి రాకుండా ఉండడానికి చేసుకోవాల్సిన లక్ష్మీనారాయణని పూజించాలి. అందుకే లక్ష్మీనారాయణలు ఎప్పుడైతే పూజిస్తామో ఆకర్షణ, తర్వాత ప్రేమ, ఆలోచన విధానం అన్నీ కూడా ఒకే తోవలో ఉంటాయి. అందుకని వీళ్ళని లక్ష్మీనారాయణ ఆరాధన చేయడము, ప్రతి శుక్రవారం లక్ష్మీ అమ్మవారిని అష్టోత్తంతో అర్చించడం, తులసి దళాలతో విష్ణు ఆరాధించడం, ఇలా చేసుకుంటూ వెళితే ఎటువంటి ఇబ్బందులు లేకుండా బాగుంటుంది. ముఖ్యంగా ఏంటంటే ధనుసు రాశిలో ఉన్న వాళ్ళ తల్లిదండ్రులకి ప్లస్ మేనమామలకి పిల్లలకి కాస్తంత ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. వీళ్ళకి కాదు, వీళ్ళ తరఫున బంధువులకి ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది. అలాంటి చెడు వార్తలు ఏమి వినకుండా ఉండాలంటే కాస్త తులసి దళాలతో పూజ చేసుకోవడం, ఆ తులసి దళాలని కాస్త బయటికి వెళ్ళేటప్పుడు తీసుకుని వెళ్ళడం, కాస్త జోబులో వేసుకోవడం, లేదా పర్సులో పెట్టుకోవడం, లేదా కార్లో పెట్టుకోవడం చేసుకుంటూ వెళ్తే అశుభవార్తలు వినకుండా ఈ మాసం అంతా వాళ్ళు ఉండగలుగుతారు. అది ఎందుకంటే ఇది కొంచెం ఒక రకమైన ఇబ్బంది ఉంది, మిగతా అన్ని బాగున్నాయి. అమ్మ, ధనుసు రాశి వారికి ఈ మార్చి నెల ఎలా ఉండబోతుంది, ఎలాంటి పరిహారాలను పాటించాలి, ఈ విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలండి. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః.